ఈ రోజు సండే వీక్ ఆఫ్ అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. ఎక్కడైనా బయటకు వెళ్ళాలి అని అనిపించింది. ఈ సిటీ అవుట్స్కట్ లో ఒక మంచి లేక్ ఉందంట. సో అది చూడడానికి వెళ్తున్నాం. మేము ముందే డిసైడ్ అయ్యాము ఒక ప్లేస్ లో అందరం కలిసి స్టార్ట్ అవ్వాలి అని. అక్కడ నుంచి నేను మా హస్బెండ్ ఒక ప్లేస్ కి వచ్చి వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. అలా వెయిట్ చేస్తున్నప్పుడు నాకు ఆపోజిట్ లో చాలా గ్రీనరీ అండ్ చెట్లు అవన్నీ కనిపించాయి. అలా ఆ చెట్లలో నాకు దూరం నుండి గోరింటాకు చెట్టు కనిపిస్తుంది. అదేనా కాదా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఎస్, అది గోరింటాకు చెట్టు. అయ్యో, ఇది నాకు ముందే తెలిసి ఉంటే మొన్న పెట్టుకునే దాన్ని కదా ఆషాఢంలో అనుకున్నా. ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. వాళ్ళందరూ మా ఆయన వాళ్ళ కొలీగ్స్, వాళ్ళలో గర్ల్స్ కూడా ఉన్నారు. నాకు బాగా క్లోజ్ అయ్యారు వాళ్ళు. ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యాము. అలా రోడ్ వే చాలా గ్రీనరీ అండ్ ఎక్కడ చూసినా గ్రీనరీ అండ్ గుంతలు, వాటర్లు అవన్నీ ఉన్నాయి అన్నమాట. చాలా బాగా కనిపిస్తుంది రోడ్ వే. అలా గ్రీనరీ చూసి నాకైతే ఫారెన్ లో ఉన్నట్టు అనిపించింది. అక్కడ కూడా ట్రీస్ అండ్ గ్రీనరీ అట్లనే ఉంటది రోడ్ పైన. చాలా మంచి వైబ్ వస్తుంది అలా బైక్ మీద వెళ్తుంటే. ఫైనలీ లొకేషన్ కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఇక్కడ వచ్చి. చాలా మంచి పని చేసాం. చాలా వర్త్ ఇట్ ఇక్కడ వచ్చి. లేకుంటే ఇంట్లోనూ కూర్చొని డే అంతా వేస్ట్ చేసేవాళ్ళం బోరింగ్ గా. అలా మంచి లొకేషన్స్కి వచ్చినప్పుడు ఫొటోస్ దిగకపోతే ఎలా? ఫొటోస్ అయ్యాయి, మంచి టైం స్పెండ్ చేసాము. ఇంకేముంటుంది చెప్పండి. ఎస్ ఉంది గైస్, ఆకలి అవుతుంది కదా ఇంత టైం స్పెండ్ చేశాక. సో పక్కనే ఫుడ్ స్టాల్స్ కనిపించాయి. పక్కనే ఉన్నాయి లేక్కి. పక్కనే లేక్ వ్యూ. ఇంకా వెదర్ కూడా చాలా చల్లగా కూల్గా అనిపిస్తుంది. సో చాయ్ తాగాం మేము. మోస్ట్లీ నేను చాయ్ తాగను, బట్ ఆ వెదర్ ఇంకా లేక్ వ్యూను చూసి నాకు చాయ్ తాగాలి అని అనిపించింది. దాంతోపాటు చాట్ తింటున్నాము అలా లేక్ వ్యూను చూస్తూ ఎంజాయ్ చేస్తూ. ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా ఆప్షన్ కూడా ఎక్కువనే ఉంటుంది కదా. సో అందరూ ఒక్కొక్కటి ట్రై చేశారు. నాకు కన్కి తినాలి అనిపించింది. సో అది తిన్నాను. ఇక్కడ కన్కిని బుట్ట అంటారంట. సో ఆల్మోస్ట్ ఏరియా మొత్తం కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేసాము. ఎప్పుడో మధ్యాహ్నం వచ్చాము, 6 అవుతుంది. డే అయితే చాలా ఈజీగా అయిపోయింది. ఇట్స్ టైమ్ టు గో హోమ్. రేపు మండే అని బాధేస్తుంది. రిటర్న్ అవుతున్నప్పుడు దారిలో చిన్నపిల్లలు సిగరెట్ తాగడం చూసి మా ఆయన దగ్గరికి వెళ్ళి వార్న్ చేశారు వాళ్ళని. ఇక్కడ భక్తులు పాదాల యాత్ర చేస్తున్నారు ఎక్కడో వెళ్ళడానికి. ఇంకా మేమైతే సిటీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.